సినీ పరిశ్రమలో విడాకులు చాలా కామన్గానే వింటూ ఉంటాం. ఈ విడాకుల చిట్టాలో చేరిన మరో సెలబ్రిటీ కపుల్స్ సింగర్ శ్రావణ భార్గవి, హేమచంద్ర. సింగర్స్గా ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను అందించిన ఈ జంట విడిపోయారు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోవలసి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. హేమచంద్ర 1988 జూన్ 2న తెలంగాణలోని హైదరాబాద్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వేదాల స్వామి, తల్లి శశికళ. హేమచంద్రకి హిమబిందు అనే అక్క కూడా ఉంది. హేమచంద్ర తండ్రి హైదరాబాద్లో అడ్వకేట్, తల్లి క్లాసికల్ సింగర్ మరియు మ్యూజికల్ టీచర్. హేమచంద్ర తల్లిగారు తన ఇద్దరు పిల్లలని సింగర్స్ చేయాలని అనుకుంది. కానీ హేమచంద్రకి సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయినా కూడా తల్లి బలవంతంగా మ్యూజిక్ క్లాస్లో చేర్పించింది. హేమచంద్ర తన స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఆల్ సెట్స్ హై స్కూల్లో చదివాడు. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్కి పాడేవాడు. అందరూ తనని బాగా పాడుతున్నావు అని అప్రిషియేట్ చేయడంతో ప్రొఫెషనల్ సింగర్ అవుదామని అనుకున్నాడు. ఇంకా అదే సమయంలో ప్రభుత్వ సంగీత కళాశాలల్లో హిందుస్థానీ సంగీతంలో జగ్గయ్య గారి ఆధ్వర్యంలో శిక్షణ కూడా పొందాడు. అంతేకాకుండా సినిమాల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి అని హేమచంద్ర బ్యాచిలర్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా కోర్స్ని కూడా కంప్లీట్ చేశాడు. ఇదిలా ఉంటే 2005లో జీటీవీలో వచ్చే హిందీ సరిగమపాలో పార్టిసిపేట్ చేయగా అందులో హేమచంద్ర వాయిస్కి అభిమానులు పెరిగారు. ఇక సౌత్ నుంచి హిందీ ప్రోగ్రాంకి వెళ్ళిన అబ్బాయిలలో టాప్ 3 పొజిషన్ సంపాదించిన మొదటి వ్యక్తి హేమచంద్ర అనే చెప్పాలి. హేమచంద్ర ఆ షోలో విన్ అవ్వకపోయినా ఆ షోలో హేమచంద్ర టాలెంట్ని చూసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ప్రేమ అంటే ఇంతే మూవీలో ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. ఇక హేమచంద్ర వాయిస్ నచ్చి ఆ మూవీలో 3 పాటలు పాడించారు. అలా ప్రేమ అంటే ఇంతే మూవీ 2006లో రిలీజ్ అయ్యి సింగర్గా హేమచంద్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలా ఒక ఫంక్షన్లో బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం ఏర్పడి బాలు గారు హేమచంద్రని మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారితో పరిచయం చేశారు. దీంతో హేమచంద్ర లక్ష్యం మూవీలో ఒక పాట పాడడం, ఆ సాంగ్ మంచి హిట్ అవ్వడంతో పరుగు, ఏక్ నిరంజన్, బిల్లా, పౌరుడు మూవీలో పాట పాడే అవకాశం వచ్చింది. అలా ఆ పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే హేమచంద్ర స్టార్ సింగర్గా ఎదిగాడు. ఇక వెంటనే వచ్చిన కలేజా, వరుడు, పంజా, దరువు, డాన్ శ్రీను, సోలో, రచ్చా మూవీస్లో సాంగ్స్ పాడి తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపుని క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తను సింగర్గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా తన సత్తా ఏంటో చూపిద్దామని 2009లో నాని యాక్ట్ చేసిన రైడ్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆ వెంటనే వచ్చిన జగపతి బాబు మూవీ, మా నాన్న చిరంజీవి, ఆల్ ద బెస్ట్ అనే 4 మూవీస్లో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ఒక్క మూవీ కూడా హిట్ అవ్వకపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరీర్ని ఆపేసి మళ్ళీ సింగర్గానే కెరీర్ని కొనసాగించాడు. అప్పుడే డైరెక్టర్ శేఖర్ కములా గారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీకి హీరోగా చేయమని అడగగా అందుకు హేమచంద్ర సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రమే చేస్తానని, హీరోగా ఆర్టిస్ట్గా చేయను అని తేల్చి చెప్పడం జరిగింది. ఇక 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిందని అందరికీ తెలుసు. ఇదిలా ఉండగా విజయ్, అరవింద స్వామి, విజయ్ ఆంటోనీ, త్రిబుల్-ఆర్లో అజయ్ దేవగన్ లాంటి హీరోస్కి డబ్బింగ్ చెప్పడంతో హేమచంద్రకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక శ్రావణ భార్గవి విషయానికి వస్తే 1989 ఆగస్టు 16న తెలంగాణలోని హైదరాబాద్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి హైదరాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్, తల్లి మ్యూజికల్ టీచర్. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రావణ భార్గవికి చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్సర్ అవ్వాలనే ఆశ చాలా ఉండేది. కానీ ఈమె తల్లిదండ్రులు అమ్మాయిలు డ్యాన్స్ చేయకూడదని, సింగింగ్ అయితే ఓకే అని చెప్పడంతో ఈమె బలవంతంగా సింగింగ్ క్లాస్లో చేరడం జరిగింది. ఇక శ్రావణ భార్గవి తన స్కూలింగ్ని హైదరాబాద్లోని ఎన్ఏఎస్ఆర్ స్కూల్లో చదివింది. చదువులో బాగా చురుకుగా ఉండేది. శ్రావణ భార్గవి బీటెక్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో కంప్లీట్ చేసింది. ఇక ఒకవైపు చదువు, రెండో వైపు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేది. అయితే శ్రావణ భార్గవి సినిమాల్లో సింగర్ అవ్వాలని ఛాన్సుల కోసం చాలా ట్రై చేసేది. అలా ఒకరోజు ఒక మేనేజర్ ద్వారా ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇక వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని 2008లో ఎక్స్పీరియన్స్ కోసం ఆర్జేగా పనిచేసింది. అంతేకాకుండా టీవీలో వచ్చే సింగింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేది.
అలా 2008లో ఈటీవీలో సప్తస్వరాలు అనే ప్రోగ్రాంలో ఆడిషన్స్లో పాల్గొన్న శ్రావణ భార్గవి సెలెక్ట్ అయ్యింది. అలా ఆ ప్రోగ్రాంలో జడ్జిగా ఉన్న ఆర్పి పట్నాయక్ గారితో మంచి పరిచయం ఏర్పడి శ్రావణ భార్గవి వాయిస్ యూనిక్గా ఉండడంతో ఆర్పి పట్నాయక్ గారు శ్రావణ భార్గవిని మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకుల గారికి ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో రమణ గోకుల గారు శ్రావణ భార్గవికి బోని అనే మూవీలో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఇలా ఆ సాంగ్ పాడేటప్పుడు హేమచంద్ర శ్రావణ భార్గవిని సెకండ్ టైం కలవటం, వీళ్ళిద్దరూ కలిగి కాదంటానా అనే పాటను పాడడం జరిగింది. అలా ఆ సాంగ్ రిలీజ్ అయినా ఈమె కెరియర్కి ఎలాంటి యూజ్ అవ్వలేదు. ఇలా ఆ తర్వాత చక్రి గారు శ్రావణ భార్గవితో సింహ మూవీలో టైటిల్ సాంగ్ పాడించడం, ఆ సాంగ్ మంచి హిట్ అయ్యి తన కెరీర్కి మంచి బ్రేక్ వచ్చింది. దీంతో శ్రావణ భార్గవి బిజియెస్ట్ సింగర్గా మారింది. అలా ఆ తర్వాత కలేజా, దమ్ము, బద్రీనాథ్, కందిరీగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీస్లో పాడి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా 2009లో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న రాయిడ్ మూవీలో రఫ్ ట్రాక్ పాడించడం కోసం న్యూ కామర్స్ని వెతుకుతూ ఉండగా ఒక మేనేజర్ ద్వారా శ్రావణ భార్గవిని కలవడం జరిగింది. అలా శ్రావణ భార్గవితో మెయిన్ సింగర్గా పాడించకపోయినా ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. ఇక బోని మూవీలో వీళ్ళిద్దరు కలిసి పాడడంతో ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండేవారు. ఇదిలా ఉండగా 2012లో ఈటీవీలో మల్లెమాల శ్యాంప్రసాద్ గారు తారారంపం షోని స్టార్ట్ చేశారు. అందుకు హేమచంద్ర, అనసూయని యాంకర్స్గా ఫిక్స్ చేశారు. కానీ హేమచంద్ర శ్యాంప్రకాష్ గారితో తను శ్రావణ భార్గవి డేటింగ్లో ఉన్నారని ఆ ప్రోగ్రాంలో తనని కో-యాంకర్గా శ్రావణ భార్గవి చేస్తే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మరింత పెరుగుతుందని, అనసూయానికి బదులుగా శ్రావణ భార్గవిని యాంకర్గా పెట్టమని, లేదంటే తను కూడా షో నుంచి క్విట్ అవుతానని చెప్పడంతో శ్యాంప్రకాష్ గారికి మరో ఆప్షన్ లేక శ్రావణ భార్గవిని మరో యాంకర్గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఆ షో జరిగేటప్పుడు వీళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2012 డిసెంబర్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంకి కూడా యాంకరింగ్ చేశారు. ఇదిలా ఉండగా హేమచంద్ర తల్లిగారికి శ్రావణ భార్గవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సింగర్స్గా ఉంటే వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని, అందుకు తోడు వీళ్ళిద్దరికీ కాస్త ఈగో ఎక్కువ ఉండడంతో పెళ్లి చేసేందుకు భయపడ్డారు. కానీ హేమచంద్ర అలాంటిది ఏమీ ఉండదని, ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నామని చెప్పడంతో 2013 ఫిబ్రవరి 14న వీరి పెళ్లి చాలా గ్రాండ్గా పెద్దల సమక్షంలో జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కెరీర్లో బాగా బిజీగా ఉంటూ దూసుకుపోతుంటే 2016 డిసెంబర్ 2న వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి జన్మించింది. పాప పుట్టిన తరువాత శ్రావణ భార్గవి సింగింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. ఇదిలా ఉంటే శ్రావణ భార్గవి తన తోటి సింగర్స్ ఏమి చేసినా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సింగర్ హేమచంద్రకి గట్టి పోటీ ఉంటే రేవంత్ అనే చెప్పాలి. ఎందుకంటే హేమచంద్ర పాడాల్సిన మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ రేవంత్ పాడడం వల్ల వీళ్ళిద్దరి మధ్య విరోధ భావం ఎక్కువగా ఉండేది. ఇది బాహుబలి మూవీ నుండి వీళ్ళిద్దరి మధ్య మొదలయ్యింది. కానీ ఇదంతా పట్టించుకొని శ్రావణ భార్గవి రేవంత్తో మంచి ఫ్రెండ్షిప్నే మెయింటైన్ చేస్తూ రేవంత్తో కలిసి సాంగ్స్ పాడుతూ ఉండేది. అంతేకాకుండా తనకు సంబంధించిన పోస్టులను స్టేటస్గా పెట్టి హేమచంద్ర జలస్ ఫీల్ అయ్యేలా చేయడంతో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అంతేకాకుండా లాక్డౌన్ తర్వాత సింగర్గా ఛాన్సులు తగ్గడంతో వీళ్ళిద్దరి మధ్య ఆర్థికంగా గొడవలు మొదలయ్యాయి. ఇక ఒకవైపు శ్రావణ భార్గవి ఈ ఆర్థిక ఇబ్బందులు సరిచేసేందుకు ఆల్బమ్స్లో, మూవీస్లో పాడి తన సెకండ్ ఇన్నింగ్స్ని సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంటే, మరోవైపు హేమచంద్ర ఛాన్సులు లేక ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి అండర్స్టాండింగ్ తగ్గుతూ వచ్చింది. అంటే నేను బెస్ట్ అని, ఒకరు కాదు నేను బెస్ట్ అని అనుకోవడంతో వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్నగా ఈగోలు పెరిగి పెద్దవై కొట్టుకునే స్థాయికి రావడంతో పెద్దలంతా కలిసి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కలిసి ఉండడం అవక 2022 నుంచి వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటూ వచ్చారు. అయితే వీళ్ళు ఆల్రెడీ విడాకులకి అప్లై చేశారు. కానీ వీరి పెద్దలు తొందరపడి విడాకులు తీసుకోవద్దని చెప్పడంతో, కొద్ది రోజులు దూరంగా ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుందని చెప్పడంతో 1.5 years నుండి దూరంగా ఉంటూ విడాకులని హోల్డ్లో పెట్టారు. ఇక హేమచంద్రకి సింగర్ ఛాన్సులు తగ్గడంతో మ్యూజిక్ డైరెక్టర్గా కంబ్యాక్ ఇవ్వాలని స్ట్రాంగ్గా ట్రై చేస్తుంటే, శ్రావణ భార్గవి తన కూతురుతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో తనకు సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగి మళ్ళీ ఒకటవ్వాలని కోరుకుందాం. హేమచంద్ర శ్రావణ భార్గవిల విడాకుల విషయంలో తప్పు ఎవరిదో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.